స్పేస్ డాకింగ్ అని చెప్తారు. అంటే మామూలుగా మనము కార్గో షిప్ డాకింగ్ అన్న మాటలు వినే ఉంటాం. అంటే ఒక కార్గో షిప్ ఒక దేశానికి వస్తుంది, అక్కడ సముద్ర తీరాలలో ఒక పోర్ట్ ఉంటుంది, అక్కడ వాళ్ళు తమ సరుకులను దింపుకోవడానికి డాకింగ్ చేస్తారు. సో దీన్నే షిప్ డాకింగ్ అని అంటారు. ఈ పని మీరు అంతరిక్షంలో చేశారు అనుకోండి. ఏంటంటే ప్రేమ్ గారు జోక్ అంటున్నారా అంటే ఇదే మనం చేసామండి. స్పేస్ డాకింగ్ అనేది చేసి చూపించాం. అంటే భారతదేశము గుండు సూదులు కూడా తయారు చేయడానికి చేతకాని ఒక దేశం అని చెప్పి ఆ రోజుల్లో ఈ బ్రిటిష్ సామ్రాజ్యానికి చెందిన వాళ్ళు మాట్లాడేవాళ్ళు. సో ఇవాళ నోరు వెళ్ళబెట్టి చూస్తున్నారు. అంతరిక్షంలో ఒక స్పేస్ ప్రోగ్రాములో మీరు మీ శాటిలైట్ను డాక్ చేయడము స్పేస్ డాకింగ్ అని చెప్తారు. అంటే యూకే, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు అసలు మనం ఎక్కడ ఉన్నాము, ఈ భారతదేశము ఎక్కడ దాకా వెళుతున్నారు అంటే స్పేస్ టెక్నాలజీలో ఇవాళ మాస్టర్స్ అయిపోయి ఉన్నారు. మనము సర్వము కొల్లగొట్టుకు వెళ్ళాం. మనము దొంగతనము చేసిన డబ్బు పెట్టుకొని బతుకుతున్నాం. అంటే నువ్వు పని పాట లేకుండా ఉంటే కొండలు కూడా కరుగుతాయంటారు చూసారా, ఆ పరిస్థితిలో యూరోప్ యూనియన్, యూరోప్కి సంబంధించిన ఈ దేశాలు, మీరు ఒక జర్మనీ అనండి, ఫ్రాన్స్ అనండి, యునైటెడ్ కింగ్డమ్, వీళ్ళు ఇవాళ ఆ పరిస్థితిలో ఉన్నారు. మనం ఏం చేస్తున్నామండి, స్పేస్ టెక్నాలజీలో అగ్రగామి దేశముగా ఏకంగా వెళ్ళి స్పేస్లోనే, అంతరిక్షములోనే డాకింగ్ చేసి చూపించాం. అంటే ఇస్రో వాళ్ళు మామూలుగా మనం ఒక చంద్రయాన్ అంటాము, లేదా ప్రపంచ స్థాయిలో ఉండే దేశాలు వాళ్ళ శాటిలైట్స్, వాటిని మన రాకెట్లలో పెట్టుకొని మనం అంతరిక్షంలో లాంచ్ చేస్తూ ఉంటాం. ఇలాంటివన్నీ కూడా అంటే మామూలుగా ఒక అడ్వాన్స్డ్ కంట్రీ ఏమేమి చేస్తుందో ఇస్రో వాళ్ళు చేసి చూపిస్తారు. కానీ ఇక్కడ పరిస్థితి ఏమిటి అంటే మీకు మూడు దేశాలు చెయ్యగలిగిన పని కొన్ని దశాబ్దాల వారీగా వాళ్ళు కష్టపడి ఈ స్పేస్ డాకింగ్ అనేది వాళ్ళు నేర్చుకున్నారు. ఒక రష్యా అనండి, అమెరికా అనండి, చైనా అనండి. మరి మనం ఇంత షార్ట్ టైంలో చెప్పడము, ప్లాన్ చేయడము, ఇదే మిషన్ అనడము, చేసి చూపించడం, సో ఇది ప్రపంచానికి షాకింగ్గా ఉంది. అది అత్యంత చవక ధరలు, ఇంత తక్కువ ధరలో అసలు ఇలాంటి పని మీరు ఎలా చేశారు అంటే అదే మన సత్తా. అంటే మీకు టాప్ 3 కంట్రీస్ 4th పొజిషన్లో మనం ఉన్నాం. మరి వాళ్ళను చూశారనుకోండి 25 ఏళ్ళు 30 ఏళ్ల పాటు, ఇంకా రష్యా, అమెరికా అంతా కూడా ఈ స్పేస్ డాకింగ్లో ఎన్ని సమస్యలు అంటే వాళ్ళు చేయలేకపోయారు. శాటిలైట్స్ గుద్దుకొని మీకు పేలిపోయేవి. అలాంటిది రేపు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో మీకు ఒక శాటిలైట్ను అనుసంధానం చెయ్యాలి, ఇంకొక పెద్ద శాటిలైట్తో ఈ శాటిలైట్ను తీసుకువెళ్ళి మీరు కలపాలి. ఇది చెయ్యగలరా అంటే మొన్న మనం చేసి చూపించాము. దీన్నే స్పేడెక్స్ అని అంటారు. అంటే ఇస్రో, డిఆర్డిఓ అండి, మనకు 2 అతి ముఖ్యమైన పిల్లర్స్, వీళ్ళను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ శాస్త్రవేత్తలకు ఏమేమి కావాలో మనం అది ఇవ్వాలి, ఫైనాన్షియల్గా వాళ్ళని బలోపేతం చేయాలి. చూడండి, ఈ స్పేడెక్స్ అనబడే ఈ ప్రాజెక్టు మనము సక్సెస్ఫుల్గా స్పేస్ డాకింగ్ చేశాము. వెంటనే మీకు మన క్యాబినెట్ నుంచి ఒక వార్త, వాళ్ళు ఏమంటున్నారు, మీకు ప్రపంచంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రాకెట్ లాంచ్ ప్యాడ్ను తయారు చేద్దాము, మీకు 3,984 కోట్లు దీనికోసము క్యాబినెట్ కమిటీ వాళ్ళు శాంక్షన్ చేశారండి. అంటే మన వద్ద చాలా పెద్ద రాకెట్లు ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అంటారు. ఇది ఎంత పెద్దది అంటే కుతుబ్ మినార్ మీకు తెలుసు చూసారా, కుతుబ్ మినార్ కన్నా పెద్ద రాకెట్ అండి. ఏకంగా 90 మీటర్లకు పైన ఉంటుంది. అంత పెద్ద రాకెట్ మన దగ్గర ఉన్నప్పుడు దానిని లాంచ్ చెయ్యాలి అంటే ఒక అద్భుతమైన లాంచ్ ప్యాడ్ కావాలి. అంటే మనము మన స్పేస్ టెక్నాలజీని ఆలోచించినప్పుడు, స్పేస్ ప్రోగ్రామ్ అన్నప్పుడు మనము టాప్ మోస్ట్, ఒక అమెరికా, రష్యా అంటే వాళ్ళ తర్వాత మన వద్దే అట్లాంటి ఫెసిలిటీస్ ఉండాలి. రేపు మన కోసము ఒక సొంత మనము స్పేస్ స్టేషన్ని ఏర్పాటు చేసుకుంటే అందులో మన ఆస్ట్రోనాట్స్ వెళ్ళగలిగితే ఇలాంటి స్పేస్ డాకింగ్ ఫెసిలిటీస్ చాలా అవసరం ఉంటుంది. మీరు చంద్రయాన్ మిషన్ అనొచ్చు, లేదా మంగళయాన్ మిషన్ అనొచ్చు. రేపు మనుషులను తీసుకువెళ్ళే పెద్ద రాకెట్లు మీ వద్ద ఉన్నప్పుడు స్పేస్ డాకింగ్ అనేది ఒక క్రిటికల్ ఫ్యాక్టర్.
కాబట్టి ఇస్రో వాళ్ళు మీకు తక్కిన దేశాల కన్నా ఇప్పుడు మనం డైరెక్ట్గా అమెరికాతోనో రష్యాతో ఇంకా చైనాతో కూడా, ఎందుకంటే గత 30 ఏళ్ల నుంచి కూడా చైనా వాళ్ళు స్పేస్ ప్రోగ్రాంలో చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. మన ప్రయత్నాలంతా ఏంటి, గత 10 ఏళ్ల నుంచే మనం ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా మనకు ఏం కావాలి, దీనిని సాధించాలి అంటే మన వద్ద ఉండే శాస్త్రవేత్తలు, టెక్నాలజీ, లాజిస్టిక్స్, ఫైనాన్స్ ఇదంతా గమనించి అంచెలంచెలుగా మెల్లమెల్లగా మనం ఈ అగ్ర దేశాలను అందుకునే ఈ ప్రయత్నంలో ఉన్నాం. టైం ఏమో చాలా చాలా షార్ట్, బడ్జెట్ ఏమో చాలా లిమిటెడ్. మొన్న ఎవరో అంటున్నారు చూసారా, చంద్రయాన్ 2 అన్నప్పుడు మీకు ఒక హాలీవుడ్ చిత్రంని ప్రొడ్యూస్ చేసే బడ్జెట్తో మనం ఏకంగా ఇంత పెద్ద మిషన్ని కంప్లీట్ చేసాము అంటే ప్రపంచం అంతా కూడా ఇవాళ బిత్తరపై చూస్తుంది. అంటే ఒక టెక్నాలజీ కాదండి, దానికి ఇవ్వబడిన బడ్జెట్ లిమిటెడ్ టెక్నాలజీతో ఇంతంత పెద్ద పనులు ఈ భారతీయులు ఎలా చేసి చూపిస్తున్నారు. ఇంత షార్ట్ టైంలో వీళ్ళకి ఏమైంది, ఇదేమైనా మ్యాజికా, ఏమైనా మిరాకిలా? సడన్గా వాళ్ళు ఏకంగా స్పేస్ డాకింగ్ టెస్ట్ని కూడా సక్సెస్ఫుల్గా చేసి రేపు మా కోసరం ఒక స్పేస్ స్టేషన్ ఉన్నప్పుడు అక్కడ మేము సొంతంగా మా శాటిలైట్స్ను డాక్ చేసుకోగలము. షిప్పులని డాక్ చేయడము కాదు, మీరు వాహనాలను మీరు తీసుకువెళ్ళి ఒక దగ్గర ఆపడము కాదండి, అంతరిక్షంలో కూడా ఈ పని మేము చెయ్యగలమని చెప్పి ఇవాళ మనం చేసి చూపించాము. అలాగే మీకు ప్రపంచంలో ఉండే కొద్ది దేశాల దగ్గర మాత్రమే పెద్ద లాంచ్ ప్యాడ్స్ ఉంటాయి. ఒక రష్యా వద్ద అనొచ్చు, అమెరికా వద్ద అనొచ్చు. తరువాత మీరు చూసారనుకోండి, ఏంటి 3వ లాంచ్ ప్యాడ్ అండి, 2024 మే 30వ తారీఖు మీకు ప్రైవేట్ సంస్థ అగ్నికుల్ కాస్మాస్ అంటారు. వాళ్ళు ఒక రాకెట్ను మీకు అగ్నిబన్ సార్టెడ్ అంటారు, దీనిని చేయగలిగారు. అంటే సెకండ్ మీకు ఒక లాంచ్ ప్యాడ్, ఒక ప్రైవేట్ ప్లేయర్ అండి. సో ఈరోజు మనం ఏం మాట్లాడుతున్నాము, మూడవది అతి పెద్ద లాంచ్ ప్యాడ్ను రెడీ చేస్తున్నాం. సో ఇదంతా మీరు గమనించారు అనుకోండి, మనకు రెవెన్యూస్ జనరేట్ అవ్వడం కాదండి. ఇస్రో అంటే ఒక హయ్యెస్ట్ రెవెన్యూ జనరేటింగ్ సంస్థగా చూడడం లేదు. ప్రపంచానికి భారత్ యొక్క కీర్తి, మన గౌరవము, మన టెక్నాలజీ, ఇక్కడ ఉండే శాస్త్రవేత్తల పనితనం. సో దీనిని మనము అడ్వాన్స్డ్ కంట్రీస్కి చూపిస్తున్నాం. ఒక యూకేనో, ఫ్రాన్సో, ఇటలీయో, జర్మనీయో వీళ్ళు ఎవరూ చెయ్యలేని పని మనము చేసి చూపిస్తున్నాం. దాంతో ఎప్పుడు చూసినా 4th పొజిషన్ అంటే భారతే ఉంటుంది ఇంత షార్ట్ టైంలో. అదే ఒక 30 ఏళ్ల క్రితం మీరు ఈ ప్రయత్నాలు చేసి ఉంటే ఇవాళ అమెరికా, రష్యా తర్వాత భారత్ పేరే అక్కడ ఉండేది. దానికి సంబంధించిన ఎటువంటి బడ్జెట్లు లేవు అన్నారు, మన శాస్త్రవేత్తలను ఎక్కడా ప్రోత్సహించలేదు, ఎటువంటి ఫెసిలిటీస్ ఇవ్వలేదు. ఇవాళ ఇంతంత ప్రయత్నాలు చేస్తే మన వాళ్ళ పనితనము చూడండి. మీకు ఇస్రో, డిఆర్డిఓ శాస్త్రవేత్తలు ప్రతి వారము ప్రతి 10 రోజులకి ఒక పోటీలాగా, ఒక కాంపిటీషన్ లాగా మీకు అద్భుతాలు సాధిస్తూ పోతున్నారు. సో ఇవాళ ఫైనల్గా స్పేస్ ప్రోగ్రాంలో స్పేస్ డాకింగ్ కూడా చేసి చూపించేటప్పటికి ఇది హైయెస్ట్ టెక్నాలజీ, హైయెస్ట్ ఎక్స్పెరిమెంట్గా అందరూ మాట్లాడుతున్నారు. మరి స్పేడెక్స్ గురించి మీరు విన్నారా? ఇంత గొప్ప విషయం భారత్ చేసి చూపించింది కదా, మరి ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఎంత గర్వంగా అనిపిస్తుంది. సో ఈ దేశాలకు మనము ఎలా బుద్ధి చెప్పాము, టెక్నాలజీ ద్వారా చెప్పాం, నాలెడ్జ్ ద్వారా చేసి చూపించాము. అదే ఇందులో ఉండే గొప్పతనము. మరి ఈ ఫీలింగ్స్ మీకు ఎలా ఉంది కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.